అన్న ఈ సంవత్సరం 2025 గణేష్తో పాటు లక్ష్మీనరసింహస్వామిని కూడా పెట్టారు. సో గణేష్ గురించి వివరించండి అన్న. మన గణేష్ వచ్చేసి అన్న అందరికీ ఒంగోలు ప్రజానికాలందరికీ నమస్కారం, వినాయక శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు మన ఒంగోలులో ఉన్న కొంజేడు బస్ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీ గణపతి సర్కార్ వారిని మండపం దగ్గర అయితే మీరున్నారు ప్రస్తుతం. ఈ సంవత్సరం మన ప్రత్యేకత ఏంటంటే ఉగ్ర నరసింహస్వామి మన ప్రత్యేకత అన్న. మన బాలగణతో పాటు పైన విష్ణుమూర్తి అయితే వచ్చి ఉంటాడు. అదేవిధంగా కింద అయితే మనం చూసుకుంటే విష్ణుమూర్తి స్వామి పైన మధ్యలో నరసింహస్వామి స్వామి కింద ప్రహ్లాద స్వామి దేవుడు స్వామికి దండం పెడుతూ, అదేవిధంగా నరసింహస్వామి కింద అయితే మనకి రాక్షసుడు విరూపాక్షుడు ఉన్నాడు. పక్కనే మన బాలగణపతి దర్శనం ఇస్తూ ఉంటాడన్న. ఈసారి అయితే మన గణపతి సర్కార్ కమిటీ వారు ప్రత్యేకంగా ఈ సెటప్ అయితే తీసుకుని వచ్చారన్న. ఎందుకంటే ఈ కలియుగంలో లాస్ట్లో మనకు జరుగుతుంది ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి చూపించాలి అనే కాన్సెప్ట్తో మన నరసింహస్వామిని ఈ అవతారం అయితే చేపించడం జరిగింది. ఈ వినాయకుడు వచ్చేసి మనకి హైదరాబాద్ సుందర కళాకారుల నుంచి తీసుకుని వచ్చామమ్మ, ధూళిపేటలో నుంచి ప్రత్యేకంగా. మనకి రోజు పూజా కార్యక్రమం జరుగుతుంటాయి, ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి. అదేవిధంగా మధ్యలో మనకి కోలాటం, భరతనాట్యము, మ్యూజికల్ ప్రోగ్రామ్ జరుగుతాయి. అదే సెప్టెంబర్ 10వ తారీఖు పెద్ద భారీ ఎత్తున 6,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా రావాలి. మన లొకేషన్ వచ్చి కొంజేడు బస్ స్టాండ్ దగ్గర అండి, అందరు రావాలి. ఎస్పెషల్లీ మనకి రోజు సాయంత్రం అయితే పూజ జరిగింది, ప్రతి ఒక్కరు వచ్చి స్వామిని దర్శించుకోండి.